పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు బీభత్సంగా మారుతున్నాయి. శనివారం ఇరాన్ రాజధాని టెహరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దళాలు కనీ విని ఎరుగని రీతిలో వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి. ఒక రోజులో ఏకంగా 700కు పైగా క్షిపణి దాడులు జరపడం ప్రకంపనలు సృష్టిస్తోంది. అటు అమెరికా మెరైన్ దళాలు రంగంలో దిగటం, ఇటు హౌతీ తిరుగుబాటుదారులు యుద్ధంలోకి ప్రవేశించడంతో పరిస్థితి తీవ్రత పెరుగుతోంది. అసలు పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది? వాట్స్ ద స్టోరీ? పశ్చిమ ఆసియాలో శనివారం బ్లాక్ సాటర్డేగా మారింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా జరిపిన భీభత్సమైన వైమానిక దాడులు ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. నివాస ప్రాంతాలతో పాటు ప్రతిష్టాత్మక యూనివర్సిటీలపై బాంబుల వర్షం కురిసింది. యుద్ధం మొదలైన నెల రోజుల్లో ఇదే అత్యంత భారీ దాడి అని హ్యూమన్ రైట్స్ గ్రూపులు వెల్లడిస్తూ ఉన్నాయి. హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ న్యూస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం కేవలం 24 గంటల్లోనే ఇరాన్పై 701 సార్లు దాడులు జరిగాయి. ఇందులో 24 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా 88 మంది తీవ్రంగా గాయపడ్డారు. యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి వరకు ఇరాన్లో 1551 మంది పౌరులు మరణించగా అందులో 236 మంది చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు అమెరికా తన సైనిక శక్తిని పెంచింది. దాదాపు 2500 మంది మెరైన్ దళాలతో కూడిన భారీ యుద్ధ నౌకలు మధ్య ప్రాచ్యానికి చేరుకున్నాయి. ఇరాన్ దళాలు మూసివేసిన స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిని తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా అమెరికా ఈ అడుగు వేసింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇదే సమయంలో ఇరాన్ మిత్రపక్షమైన యమన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు కూడా యుద్ధంలోకి దూకారు. ఇజ్రాయెల్పై వరుసగా 2 సార్లు బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేశారు. అయితే ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ వీటిని సమర్థవంతంగా అడ్డుకుంది. గాజాలో యుద్ధం ఆగే వరకు తమ దాడులు కొనసాగుతాయని హౌతీ ప్రతినిధి యాహ్యా సరీ హెచ్చరించారు. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై ఇరాన్ జరిపిన దాడిలో 2 అమెరికా సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో 2 సైనిక విమానాలు కూడా ధ్వంసమయ్యాయి. ఇది అమెరికా రక్షణ వ్యవస్థలో అతిపెద్ద లోపంగా భావిస్తున్నారు. పాకిస్తాన్ నౌకలకు మాత్రం మినహాయింపునిస్తూ ఇరాన్ నిర్ణయం తీసుకుంది. రోజుకు 2 పాకిస్తాన్ నౌకలను హార్ముజ్ జలసంధి నుంచి అనుమతించేందుకు ఇరాన్ అంగీకరించినట్లు పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ తెలిపారు. అటు ట్రంప్ ప్రభుత్వం చర్చల ద్వారా శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో బాంబుల మోత మాత్రం ఆగడం లేదు.